Hello, Big Boss. నేను దీనికోసం వెయిట్ చేస్తున్నాను. I'm Bhaveshri from Rajahmundry. I'm 22 years old. వచ్చిందండి వయ్యారి. సో బిగ్ బాస్ నేను ఒక మిడిల్ క్లాస్ అమ్మాయిని అండ్ నాకున్న డ్రీమ్స్ మాత్రం చాలా పెద్దవన్నమాట. అమ్మను చూస్తున్నట్టే ఉంది, మా జేజమ్మను చూస్తున్నట్టే ఉంది. అందులో బిగ్ బాస్ అనేది చాలా ముఖ్యమైనది. అయితే ఏదో గొప్ప ప్లాన్ వేసి ఉంటావు. సో మా ఫ్యామిలీ అయితే మమ్మీ డాడీ నేను అక్కకి మ్యారేజ్ అయిపోయింది అండ్ నాకు కూడా మ్యారేజ్ అయిపోయింది. ఎస్, మీరు వినేది నిజమే, నాకు పెళ్లి అయిపోయింది. నా గురించి చెప్పాలంటే నేను ఒక ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ కమ్ యాంకర్ అనమాట. అలా ఉండాలి, అది ఉంటే చాలరా, ఆ తర్వాత ఏదైనా. ఉన్న యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ తో నేను సరదాగా వీడియోస్ చేయడం స్టార్ట్ చేశాను. నా వీడియోస్ అందరికి నచ్చి నన్ను మెచ్చి సో నేనైతే యాంకర్ గా ఇన్ఫ్లుయెన్సర్ గా నన్ను నేను ప్రూవ్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నా. అండ్ నేను బిగ్ బాస్ లోకి ఎందుకు వెళ్ళాలి అనుకుంటున్నానంటే, చెప్పు చెప్పి తగలడు. ఒక అమ్మాయి తలుచుకుంటే అబ్బాయి కన్నా ఎక్కువ కష్టపడి తన కాళ్ళ మీద తను నిలబడి తన ఫ్యామిలీని సపోర్ట్ చేసి తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాక చూపిస్తా. తన ఫ్యూచర్ ని తనే క్రియేట్ చేసుకోగలదు అని ప్రపంచానికి తెలియజేయడానికి నేను బిగ్ బాస్ హౌస్ కి రావాలనుకుంటున్నాను. నమస్కారం అయ్యా నమస్కారం. నా పేరు శౌర్య. నా హైట్ వచ్చేసి 6 feet 4 inches. నేను ప్రస్తుతం ముంబైలో ఉంటున్నాను, కానీ నా నేటివ్ వచ్చేసి హైదరాబాద్. ఇది నా బిగ్ బాస్ 10 ఆడిషన్ వీడియో. ఇచ్చేయండి సార్, బెయిల్ ఇచ్చేయండి. బెయిల్ అంటే ఇవ్వండి రా, బెయిల్ అంటే ఇవ్వండి. ప్రోగ్రామ్ మేనేజర్ లాగా వర్క్ చేశాను అండ్ నేను స్పోర్ట్స్ లైక్ బాస్కెట్బాల్, వాలీబాల్ అండ్ అథ్లెటిక్స్ ఆడాను. ఆహాహా, ఈయనే మీకు కరెక్ట్ నాయనా. నన్ను నమ్మండి నాయనా, మీ అందరివి ఆయన చేతిలో పెట్టండి. నేను చాలా మందికి ఇమీడియట్ గా నచ్చాను, టైం పడుతుంది. కానీ ఒకసారి నచ్చాక ఇట్ ఈస్ నెవర్ గో బ్యాక్. సో అలా ఉండిపోతాను. ఒక్కొక్కడికి మో 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 మోత మోగిపోతుంది. హాయ్ అండి, నా పేరు కాదండోయ్, పేర్లు. అదేనా? మా అమ్మ నాన్న నాకు పెట్టిన పేరు యశస్విని, కానీ మా నాన్నగారు చేసిన చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ వల్ల అది యశస్విని అయింది. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? నాకు నచ్చినట్టుగా యశిక అని మార్చుకున్నా. బాగుంది కదండి. పేర్లే కాదండోయ్, నా లైఫ్లో క్యారెక్టర్లో కూడా చాలా వేరియేషన్స్ ఉన్నాయి. టీచర్గా చేసా, మోడల్గా నడిచా, సాఫ్ట్వేర్ ఇంజనీర్లా వర్క్ చేసా, ఆస్ట్రాలజర్గా పీపుల్ని అబ్జర్వ్ చేసా. డబ్బులు కావాలంటే ఇవే కాదండోయ్, మనం డాన్సింగ్ కుకింగ్లో తోపులేండి. ఏంటి ఈ అమ్మాయి ఇన్ని పనులు చేసిందా అనుకుంటున్నారా? చేశానండి. ముగ్గురే తక్కువనే, ఎందుకంటే ఆ అందానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి? అది నా యాస భాష ఇంటేనే మీకు అర్థమైపోయి ఉంటది. మంది గోదావరి జిల్లా, ఆ అంటే అమలాపురం అని. సంగతికి వస్తే చిన్నప్పటి నుంచి మా అమ్మ నన్ను సెలబ్రిటీలో రెడీ చేసేది. అందుకే కొత్త బట్టలు అంటే ఎగ్జైట్మెంట్, ఫోటోలు అంటే పోజులు. మంచి మంచి కట్టుబాట్లు సార్. సో బీటెక్ అయిన వెంటనే మోడలింగ్ లో జంప్ చేసి ప్యారల్ గా ఐటీ కెరియర్ కూడా బిల్డ్ చేసుకున్నా. రోజు మా అమ్మ ఒక ఆస్ట్రాలజర్ దగ్గరికి తీసుకెళ్ళింది. ఆయన ప్రెడిక్షన్స్ ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అయ్యాయి. అందరూ వావ్ అన్నారు, నేను మాత్రం హవ్ అని అడిగా. మరి నీకు తెలుసు ఏమో, నాకు ఎన్నెలు తెలిసిపోతాంటే. ఒక్క క్వశ్చనే నన్ను ఈ రోజు ఆస్ట్రోయోగి ప్లాట్ఫామ్ లో బెస్ట్ ఆస్ట్రాలజర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు వచ్చేలా చేసింది. నేను ఆస్ట్రాలజీని ఒక మూఢనమ్మకంలా కాకుండా ఒక సైన్స్ లో చూస్తా. అయన్నొద్దు, పాయింట్ కి రా. ప్లానెట్స్ ని డీకోడ్ చేసిన నేను బిగ్ బాస్ హౌస్ లో మనుషుల్ని డీకోడ్ చేయలేనా? బిగ్ బాస్ జాతకం చెప్పాలంటే లోపల నేను ఉండాలిగా. బిగ్ బాస్ జాతకం చెప్పాలంటే లోపల నేను ఉండాలిగా. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. డాన్స్ వేணுమా డాన్స్ ఇరుకు, కుకింగ్ వేணுమా కుకింగ్ ఇరుకు, ఎంటర్టైన్మెంట్ వేணுమా
టన్నులు ఇరుకు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? నా పేరు కళ్యాణి గోపాల్. నేను ఇక్కడ నాగోల్ జైపూర్ కాలనీలో ఉంటా, హైదరాబాద్ ఎల్బినార్ నియర్ బై. చెప్పు, చెప్పి తగలడు. యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్, కవర్ సాంగ్స్ చేసిన. ఏదో తేడాగా ఉందంటే 4-5 షార్ట్ ఫిల్మ్ చేసిన. కనిపించే 3 సింహాలు మందు, సిగరెట్లు, అమ్మాయిలైతే కనబడే నాగో సింహమేరా డెన్ను. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? పటాస్ షోకి ఎన్నోసార్లు అయినా ఆర్టిస్ట్ లాగా, స్టూడెంట్ లాగా. రవ్యానని బీచ్ లో బిక్నీలో చూసినప్పుడు మంచి కిక్ వస్తుంది. ఏది గతి లేదని చెప్పి ఇన్స్టాగ్రామ్ లో వీడియోలు చేయడం స్టార్ట్ చేసిన. ఆ వీడియోలలో మాత్రం మిలియన్స్ లలో మంచి రీచ్ వచ్చింది. అన్నా ఇది మరి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ నా దగ్గర లేవు. నా వల్ల మా కుటుంబానికి అయితే రూపాయి అందం లేదు. అరే నువ్వు కొంచెం దూరం పోయి కూర్చోపో, అక్కడ కూర్చోపో. నా దగ్గర 6 years నుంచి ఆడిషన్స్ ఇస్తూనే ఉన్నా, సినిమాలు చేసిన, షోలు చేసిన, సీరియల్ చేసిన, కానీ నాకు గుర్తింపు లేదు. పిల్లలు చదువుకోకుండా అడవిలో ఏం పనులురా? హలో బిగ్ బాస్ టీమ్, నా పేరు ముదితనాథ్ కాసా, నాకు 20 years. రండిరా. నేను అందరిలాంటి ఒక కామన్ అమ్మాయిని, కానీ నాకు కళలు చాలా చాలా పెద్దవే ఉన్నాయి. సాహసం అనే చెప్పాలి. ఎనీవే, విష్ ఆల్ ద బెస్ట్. దిస్ ఇస్ శ్రీలత. మీరు నన్ను శ్రీలత అనే కన్నా లతికని పిలిస్తే నా ఎనర్జీ ఇంకా డబుల్ అయిపోతుంది. తీర్పు కూడా మీరే ఇచ్చుకోండిరా. రే మనం ఎందుకు ఇక్కడ, వెళ్ళిపోదాం రండి. మా మమ్మీ డాడీ ఎప్పుడు 3 ఆడపిల్లలే కదా అని ఎప్పుడు బాధపడలేదు. నా 3 కూతుర్లే మా బలం అని చాలా ధైర్యంగా పెంచారు. ఓకే, ఊరుకోవే, ఊరుకో. నేను ఉన్నాను కదా, నేనేదో సాల్వ్ చేస్తాను. మై హాబీస్, నాకు సింగింగ్, డాన్సింగ్, కుకింగ్, యాక్టింగ్, కామెడీ ఏది ఇచ్చినా ఇచ్చి పడేస్తా. ఐ నో ది పబ్లిక్ పల్స్. ఐ నో హౌ టు ప్లే కబడ్డీ విత్ ది పబ్లిక్. నేను బిగ్ బాస్ హౌస్ కి వెళ్తే నా పర్సనాలిటీ, నా టాలెంట్, నా ఫైటింగ్ స్పిరిట్ అన్ని కొన్ని లక్షల మంది ముందు నేను చూపించాలనుకుంటున్నాను. బిగ్ బాస్ కి చాలా మంది ప్లేయర్స్ వెళ్తారు, కానీ గేమ్ చేంజర్స్ మాత్రం కొందరు వెళ్తారు. అది నేనే. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. దిస్ ఈజ్ మై ఆడిషన్ ఫర్ ద వైట్ గోల్డ్. బురదంతా ఎందుకు నీకు అసలు? నువ్వు ఎందుకు అనుకుంటున్నావు నువ్వు మొత్తం మీద? అంటే ఏంది, ఎందుకు నీ ఎన్ని ఎందుకు బాగా చేసుకుంటున్నావు కదా సినిమా? ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడే వ్యక్తిగా ఈ ఆజాద్ ఎప్పుడూ ఉంటాడు. ఈ రోజు నేను అగ్ని పరీక్షకి వెళ్లాలని కోరుకుంటున్నాను. ఇచ్చేయండి సార్, బెయిల్ ఇచ్చేయండి. బెయిల్ అంటే ఇవ్వండి రా, బెయిల్ అంటే ఇవ్వండి. లాయర్ గారు చెప్తున్నారు కదా. నవ్వాల్సిన చోట ఏడ్చాను, గెలవాల్సిన చోట ఓడిపోయాను, నమ్మిన వారి చేతిలో మోసపోయాను. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? ఈ రోజు నేను ఇక్కడికి వచ్చేది ఎవరికి నన్ను నేను నిరూపించుకోవడానికి కాదు, నాకు నేనే నిరూపించుకోవడానికి. నేను ఏదైనా అనుకున్నానంటే అది పూర్తయ్యే వరకు నిద్ర